కూటి కోసమే కోటి విద్యలు చూశారు కదా. ఇది చూడటానికి ఒక ఇల్లులా కనపడుతుంది కాదు, ఒక ఎడారి అంటే దూరంగా ప్రాంతంలో ఒక ఏరియాలో చిన్న వెహికల్ షెడ్ వేసుకుని కొంతమంది మత్స్యకారులు అక్కడ నివసిస్తుంటే వీళ్ళు కూడా ఏంటంటే ఎండ్రకాయలు పట్టడానికి అక్కడికి వచ్చారు. ఎండ్రకాయ అంటే పీతలు పట్టుకోవడానికి వచ్చారు. ఓరుని వర్షం, ఆ వర్షంలో కూడా ఎంత చక్కగా ఫ్యామిలీ అంతా వాళ్ళ కుటుంబం అంతా చేపలు పట్టుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఎంత హ్యాపీగా జీవిస్తున్నారంటే చాలా సంతోషం. ఏదైనా కానీ ఎంత సంపాదించినా సరే కూటు కోసమే కదా. తుఫానులో కూడా వీళ్ళు చక్కగా భోజనం చేసుకుంటూ అన్నీ మర్చిపోయి వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టి వచ్చి దూరంగా ఈ విధంగా భోజనాలు చేసుకుంటూ హ్యాపీగా చేపలు ఎండకాయలు పట్టుకుంటూ నివసిస్తున్నారు. చూసారా, పొయ్యి కూడా తడిచిపోయింది పాపం. అయినా కానీ ఎంత చక్కగా వండుకుని తిన్నారంటే వాళ్ళంత అద్భుతం. ఏదైనా సరే బ్రతికిన 4 రోజులైనా సరే సంతోషంగా హ్యాపీగా బ్రతికి చనిపోవాలి. ఇది మాత్రం చాలా స్వర్గం ఇది.